హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎగ్ సేమియా రెసిపీ చూడబోతున్నాం. ముందుగా మనం ఛానల్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ఆర్జేస్ వరల్డ్, బెటర్ టు యువర్ లైఫ్. ఎగ్ సేమియా అండి రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చిందో. ముందుగా మనం ఒక కప్ సేమియా తీసుకోవాలండి. ఇలా సన్నగా ఉండే సేమియా తీసుకోవాలి. సన్నగా ఉన్నవైతే మనకు నూడిల్స్ ఫీలింగ్ వస్తుందండి తింటే. సో అందుకని సన్నవి తీసుకున్నాను. టేస్ట్ కూడా ఇవే బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 కప్స్ వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేదాకా ఉంచాలండి. కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి వాటర్లో. నెక్స్ట్ ఒక కడాయిలో ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని సేమియా వేయించుకోవాలండి. దీనికి కొలతతో ఏం పని లేదండి, మనం ఎంతైనా చేసుకోవచ్చు. ఇలా వేయించుకోవాలండి బాగా కలర్ మారేదాకా. పెద్ద టైం ఏం పట్టదు, 1 or 2 మినిట్స్లో వేగిపోతుంది. ఈ వేగిన దాంట్లో ఇందాక మరగబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ తెచ్చేసి ఈ సేమియాలో పోసేయడమే. ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లనీళ్ళు అయితే పోయకూడదండి, సేమియా ముద్దయిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పక్కన కాచి పెట్టుకున్న నీళ్ళు మాత్రమే పోయాలి, సేమియాలో వేయాలి. చూస్తున్నారు కదా, ఇలా వేసేయాలి. వేసేసి కలిపేయాలండి, లేకపోతే ఉండగట్టేస్తుంది. కలిపేసి జస్ట్ 2 మినిట్స్ అండి, ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా త్వరగానే ఉడికిపోతుంది, మనం హాట్ వాటరే కాబట్టి పోసింది. సేమియా ఇలా పట్టుకొని చూస్తే ఇలా నొక్కగానే 2 ముక్కలు అయిపోవాలండి. అదే మనకు గుర్తనమాట ఉడికిపోయిందని సేమియా. వీడియోలో చూపిస్తున్నాం కదండి, అలా నొక్కగానే 2 ముక్కలు అయిపోవాలి సేమియా. మరీ మెత్తగా అయిపోయినా ముద్ద అయిపోతుందండి. కొంచెం జాగ్రత్తగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టేటప్పుడు. నెక్స్ట్ ఇలా వార్చేసుకోవాలండి. ఇలా వార్చేసుకొని వెంటనే మనం చల్లనీళ్ళు పోసేసుకోవాలి, లేకపోతే ఇంకా ఎక్కువ కుక్ అయిపోయిద్ది. మామూలు వాటర్ వేసేసుకోవచ్చు, మరి కూలింగ్ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదండి, మనం ఆయిల్ వేయటం వల్ల ఎక్కువగా అంటుకోదు సేమియా. నెక్స్ట్ అదే కడాయిలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్, మనం తీసుకున్న సేమియాకి 2 ఎగ్స్ సరిపోతాయండి. ఎగ్ స్క్రాంబుల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. వెంటనే కలబెట్టుకోకుండా, తిప్పేయకుండా నిదానంగా అండి, కొంచెం పెద్ద పీసులు అయ్యేలాగా వేసుకుంటే బాగుంటుంది మనకు సేమియాలో చూడడానికి. కొంచెం సాల్ట్ వేసాను నేను ఇందులో. ఇలా చూపిస్తున్న విధంగా స్క్రాంబుల్ చేసుకోవాలండి. ఇలా అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. గిన్నెలోకి సపరేట్ చేసేసుకోవాలండి దీన్ని. కొంచెం పచ్చివాసన పోయేదాకా, ఎక్కువగా వేయించేసిన లబ్బర్లా అయిపోతుందండి గుడ్డు. ఎప్పుడు కూడా గుడ్డుని ఎక్కువగా వేయించకూడదు. ఇలా అండి పక్కకు తీసేసుకున్నాం కదా. ఈలోపు మనం ఒక టమాటో అవసరం లేదు దీనికి. ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, క్యారెట్, మన దగ్గర ఏ వెజ్జీస్ ఉంటే అవి వేసేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ప్రజెంట్ క్యారెట్ ఒక్కటే ఉంది, సో నేను ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి వేసాను. నెక్స్ట్ సేమియా వేసేసుకోవడమే అండి. ఇందులో మనం పెద్దగా మసాలాలు కూడా ఏం వేయమండి. కారం వేస్తున్నాను ఇప్పుడు. కారం, ఉప్పు, స్క్రాంబుల్ చేసుకుని ఎగ్ వేసేసానండి. ఎగ్ వేసేసి ఇలా కలిపేసుకోవడమే. ఏ మసాలాలు అవసరం లేదండి, ఎవరైనా తినొచ్చు, హ్యాపీగా డైజెస్ట్ అవుతుంది. నేను ఏ సాసెస్ కూడా ఏం వేయలేదు, చూస్తున్నారు కదా. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. వర్షాకాలంలో లేదా పిల్లలు ఇంటికి రాగానే స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి కదండి, పిల్లలకి ఇంటికి రాగానే తినడానికి స్నాక్ బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.